అందరికీ నమస్కారం. బ్రతుకు 13వ భాగం. ట్రైనింగ్ ముగించుకుని డ్యూటీలో జాయిన్ అయిన సునంద ఆఫీస్ వాతావరణంలో ఒక రకమైన అనీజినెస్ ఎదుర్కొంటున్నది. ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్నా తన గురించే మాట్లాడుకుంటున్నారనుకుంటున్నది. తన వెనకాల చేరి నవ్వుకుంటున్నారనుకుంటున్నది. మేనేజర్ ప్రకాశ్రావు ఇంటర్కామ్లో ఆమెని లోపలికి రమ్మన్నాడు. ట్రైనింగ్ బాగా జరిగిందా సునంద అడిగాడు. బ్రహ్మాండంగా చెప్పింది కుర్చీలో కూర్చుంటూ. అదేంటో నువ్వు లేంది ఆఫీసు కల తప్పినట్లయిపోయింది. కస్టమర్లు కూడా తగ్గిపోయారు. అందరూ నీ గురించి అడగడమే. అప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఈ ఆఫీస్కి వచ్చి 6 నెలలు కాకుండా ఆఫీస్ పైన కస్టమర్ల పైన ఎంత గాఢమైన ముద్ర వేశావో పొగిడాడు. తమరు ఎందుకో పిలిపించారు? ముక్తసరిగా అడిగింది. ఈ పాటికి భాస్కర్ తన గురించి అంతా ఇతగాడి చెవిలో ఊది ఉంటాడనుకుంది సునంద. నెక్స్ట్ సండే నీ ప్రోగ్రాంలేమిటి? ఓ ఇంకా 10 రోజులుంది కదండి. ఇప్పటినుంచే ఎందుకు? విఐపీలను ముందే బుక్ చేసుకోవాలిగా. ఏం పిక్నిక్ వేస్తున్నారా? అసహనంగా అడిగింది. కాదు, ఓ ముఖ్యమైన పెళ్లి ఏర్పాట్లో ఉన్నాను. ఏంటి అప్పుడే మీ అమ్మాయికి సంబంధం ఖాయం చేశారా? సార్ చదువుకోనివ్వండి సార్. ఆమె తొందరపడితే మీరు కూడా ప్రోత్సహిస్తే ఎలా సార్? ఆశ్చర్యంగా అడిగింది. అయ్యో పెళ్ళి మా అమ్మాయికి కాదు నాకు. తొందరపడింది అది కాదు నేను, చెప్పాడు సిగ్గుపడుతూ. వాట్? కుర్చీలోంచి అదిరిపడింది. నాకు ఈ వయసులో ఇవేం బుద్ధులంటావా? అందులో పెళ్ళం బ్రతికి ఉండగా ఇంకో పెళ్లి చేసుకోవడం నేరమంటావా? చిన్నగా అడిగాడు. ఆమెకు అన్యాయం చేస్తారా? అడిగింది. కానీ ఆమె సుఖం కోసమే నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నా. మీ మగాళ్ళంతా వంచనాశీళ్ళు. అంతా మా మంచిగా చేస్తామని చెప్పి మమ్మల్ని ముంచుతారు. ఓకే, కానీ పెళ్లి కూతురు పేరు చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావు. సరే, ఎవరి గొంతుకొస్తున్నారు? తాపిగా అడిగింది. మధు, నీ చెల్లెలట కదా. ఓ మధురిమ. ఆనందాన్ని ఉద్వేగాన్ని ఆపుకోవడానికి ప్రయత్నించింది సునంద. కొంచెం లూజ్ కానీ ఐ లైక్ హర్. క్యారెక్టర్ లూజ్ అంటే కాదు, మైండ్. బట్ అలాంటిది కాబట్టే మా ఆవిడ దగ్గర సరిగ్గా సరిపోతుంది. సుడిగాల్లా వచ్చింది మధురిమ అర్ధరాత్రి. ఏంటి ఈ అడావిడి? అడిగింది ఏమీ తెలియనట్లు. అక్క, నువ్వు చెప్పినట్లు చేశాను. మగాడి వీక్నెస్ నాకు అర్థమైంది. ప్రకాశ్రావు ఇప్పుడు నేనంటే పడిచేస్తున్నాడు చెప్పింది. కొంపతీసి కొంప ముంచలేదు కదా? ఇప్పుడే ఎలా తెలుస్తుంది? ఇంకా 1 నెల పడుతుంది సిగ్గుపడుతూ చెప్పింది మధురిమ. ఇంతకీ అతను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడా? అన్యదా సర్నా నాస్తి అంటూ కాళ్ళ మీద పడే స్థితికి వచ్చాడు. మీ అమ్మా నాన్న ఏమంటున్నారు? ఏడుస్తున్నారు. వాళ్ళ పరువు తీశానట. గతి లేనట్లు రెండో పెళ్లివాణ్ణి భార్య బతుకున్నవాణ్ణే ఎందుకు చేసుకోవాలి అని మందలిస్తున్నారు. అలుగుతున్నారు. చస్తామని బెదిరిస్తున్నారు చెప్పింది. మరి ఏం చేస్తావు? తప్పదు. ఆడపిల్ల ఎప్పటికైనా అత్తారింటికి పోవాల్సిందేగా. తరువాత కాపురం చేయాల్సింది నేనేగా. అందుకే నా ఇష్టానికే నా పెళ్లి వదిలేయమన్నా. అందులో పైసా కట్టం కానీ పెళ్లి ఖర్చు కానీ లేదు. అంతా ఆయనే చూసుకుంటారు ఆనందంగా చెప్పింది. కంగ్రాట్స్ చెల్లి, నీ జీవితం ఓ దారిలోకి వచ్చింది చెప్పింది. కానీ అక్క, నీకు ద్రోహం చేశాను బాధగా అంది. నాకా ద్రోహమా? ఏంటబ్బా? ఆశ్చర్యపోయింది. ప్రకాశరావుకి గుండెల నిండా నువ్వే ఉన్నావు. మాట మాట్లాడితే నీ ఊసే ఎత్తేవాడు. నీ నుంచి అతన్ని దూరం చేసి నా వైపు తిప్పుకున్నాను. నేను ఆ పని చేయకపోతే అతను నిన్ను తప్పకుండా చేసుకునేవాడు. కానీ అక్క, నీకంటే ఎవరైనా ముందుకొస్తారు. నువ్వు ఎవరినైనా చేసుకోగలవు. కానీ నేను అమాయకురాల్ని. నేను ఎవరిని చేసుకోగలను? దీనంగా అంది. కిలకిలా నవ్వేసింది సునంద. పిచ్చి మధు, అతని మూడు మార్చడమే నాకు కావాల్సింది. కానీ పాపం సుమతిని ఎలా అర్థం చేసుకోవాలి? ఏం లేదు, మా ఇద్దరికీ బాగా కోఆపరేట్ చేస్తున్నది. జల్సీ ఫీల్ కావడం లేదా? లేదు, నాకు తన మనసు తెలిసింది. తను చచ్చిపోతే ప్రకాశ్రావు పిచ్చివాడైపోతాడని ముందే నన్ను అంటగట్టిందట అతనికి. అతని ధ్యాస తన మేంచి మరలాలని కోరుకుంది సుమతి. మధురిమ చెప్పింది. పోనీలే, పాపం పేరుకు తగ్గట్టు శ్రీమతి సుమతి నిజంగా సుమతి అంది సునంద. నువ్వు తప్పకుండా పెళ్లికి రావాలి. ఎందుకు? నలుగురు నా పైన అక్షింతలు వేయడానికా? అక్క, నిజం చెప్పు. రోజు నిద్ర మాత్రం ఎందుకు మింగుతావు? గతం మర్చిపోవడానికి పొడిగా చెప్పింది సునంద. భాస్కర్ తప్పించుకుని తిరుగుతున్నాడు. గోవిందరావు కనిపించలేదు. ఇంటికి ఫోన్ చేస్తే క్యాంపుకి వెళ్ళాడని చెప్పారు. సెల్ స్విచ్ ఆఫ్లో ఉంటున్నది. పోస్ట్ మ్యాన్ వచ్చి శుభలేఖ అందించి వెళ్ళిపోయాడు. ఆహ్వానించు వారిని చూసింది. సావిత్రి, సుధాకర్లు. ఓహో, అందుకేనా వీరి ఫ్లాటు లాక్ చేసి ఉంటున్నది అనుకుంది స్వగతంగా. పెళ్లి డేటు చూసింది. అరే, రేపే విజయవాడలో. రేపు తెల్లవారుజామున 3 గంటలకు. ఇప్పుడు సమయం 4 అయింది. పెళ్లికి వెళ్లడం అసంభవం. కవరు విప్పి లోపల వివరాలు చదివింది. ఆమె మొహం కల తప్పింది. నో అని గట్టిగా అరిచింది. ఆఫీసు స్టాఫ్ కంగారుగా ఆమె దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. ఏమైంది మేడం? ఎనీ ప్రాబ్లం? చాలామంది అడిగారు. స్పృహలోకి వచ్చింది. పెద్ద సీన్ క్రియేట్ అవుతున్నది. ఏదో కుట్టినట్లయింది
చెప్పింది కాలు వంక చూసుకుంటూ. గండుచీమ అయి ఉంటుంది, లేదా దోమ కూడా ఉండొచ్చు, ప్యూన్ చెప్పాడు. కర్మ కాకపోతే కాక ఒక పెళ్ళి శ్రీప్రియకు జరుగుతుంటే ఇటువంటి పెళ్లి జరగాల? మెదడు మొద్దుబారిపోతున్నది. ఆమె ఏం సుఖపడుతుంది? అయినా తనకెందుకు? తనకు వాళ్ళు ఏమవుతారు? ఎవరి కర్మకు వాళ్ళను పోనివ్వాలి. కానీ దాన్ని పోయే మారమ్మను నెత్తిన ఎక్కించుకుంటే తను కష్టాల పాలవుతుంది. కానీ మనిషిగా, మానవత్వం ఉన్న మనిషిగా తన తోటి మహిళ, తన ఎదురింటి అమ్మాయి ఓ సాలెగూళ్ళో చిక్కుకుంటూ ఉంటే తను చూస్తూ ఊరుకోవాలా? ఊరుకోక తనేం చేయగలదు? తను అబల. తల గిరున తిరగసాగింది. భాస్కర్ పిలిచింది సునంద. భాస్కర్ వచ్చాడు దగ్గరికి. ఏమైంది సునంద? నాకు ఒంట్లో బాగోలేదు, కొంచెం గోవిందరావుకి రింగ్ చేసి ఇస్తావా అడిగింది. భాస్కర్ సెల్ ట్రై చేశాడు. అదృష్టం కొద్దీ వెంటనే తగిలింది. హలో, నేను భాస్కర్ని. సునందతో మాట్లాడండి. ఆమెకు ఒంట్లో బాగోలేదట, మిమ్మల్ని అడుగుతున్నది. నేను డాక్టర్ని కాదే. సరే ఇవ్వండి, మాట్లాడతాను. ఏంటి అంత అర్జెంట్? ఉన్న పలంగా రా ప్లీజ్ బ్రతిమాలుతూ అడిగి సెల్ కట్ చేసింది. హలో, ఏం జరిగింది మేడం? భాస్కర్ అడిగాడు. నాకు కొంచెం కూల్ డ్రింక్ కావాలి చెప్పింది. భాస్కర్ అటెండర్ని పిలిచి 2 కూల్ డ్రింక్స్ తెమ్మని తన పర్సులో డబ్బులిచ్చాడు. సంథింగ్ రాంగ్ అడిగాడు. ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్ చెప్పింది. టేబుల్ మీద తలవాల్చి పడుకుంది. అటెండర్ 2 కూల్ డ్రింక్స్ తెచ్చాడు. ఒకటి అందించాడు. నెమ్మదిగా తాగడం మొదలెట్టింది. కొన్ని నిమిషాలు ఖాళీ చేసి స్థిమితపడింది. ఈలోగా గోవిందరావు వచ్చేశాడు. సునంద, ఏమైంది? నేనెప్పుడు నిన్ను ఇంత ఆందోళనగా చూడలేదు. మీ కారులో బయటకు పోయి మాట్లాడుకుందాం చెప్పింది. గోవిందరావు లేచాడు. సునంద వాక్ చేసింది. భాస్కర్ వంక చూసి రమ్మని చెప్పింది. ముగ్గురు కారులో ఓ పార్కుకు చేరుకున్నారు. చెప్పు సునంద, ఏం జరిగింది? గోవిందరావు అడిగాడు. మన అర్జెంటుగా విజయవాడ వెళ్తున్నాం చెప్పింది. మనమంటే నువ్వా? భాస్కర్ అడిగాడు. కాదు, ముగ్గురం చెప్పింది. అరే, మాకేం పనులు లేవే చెప్పాడు గోవిందరావు. ఎస్, నాకుంది, చాలా అర్జెంట్. మార్నింగ్ పెళ్ళి ఉంది, ఈలోగా మనం చేరుకోవాలి చెప్పింది. కష్టం, మార్నింగ్లోగా విజయవాడ చేరుకోవడం కష్టం. ఇప్పుడు ఎక్కినా శోభనం టైంకి చేరుకుంటామేమో జోక్ చేశాడు. సునంద సీరియస్గా చూసింది. అతను నాలుక ఖర్చుకున్నాడు. మనం పోతున్నది పెళ్లి చూడడానికి కాదు, చెడగొట్టడానికి చెప్పింది. భాస్కర్, గోవిందరావులు స్టన్ అయిపోయారు. దానివల్ల నీకేం లాభం? భాస్కర్ అడిగాడు. పెళ్లి చేయడానికి ప్రయత్నం చేస్తే పుణ్యం వస్తుంది, కానీ చెడగొడితే ఏమొస్తుంది? ఏంటి, నువ్వు ఈ మధ్య శాడిస్ట్గా మారిపోతున్నావు గోవిందరావు అన్నాడు. ఒక అమ్మాయి జీవితం కాపాడిన దాన్ని అవుతాను చెప్పింది. ఎవరా అమాయకురాలు అడిగాడు భాస్కర్. నా చెల్లెల్లాంటిది, మా ఎదురింటి అమ్మాయి శ్రీప్రియ. ఓ, సుధాకర్ సావిత్రి అని చెప్తావు. పాపం, వృద్ధ కన్యకు పెళ్లి కావడమే కష్టం, మధ్యలో నీకెందుకు బాధ అన్నాడు గోవిందరావు. మీ కారులో పోతే ఎన్ని గంటలు పడుతుంది? ఓ 7-8 గంటలు పట్టొచ్చు. నల్లమల ఫారెస్ట్లో ఎస్కాట్ కోసం టైం పోతుంది చెప్పాడు గోవిందరావు. భాస్కర్, మీరు రెడీ కండి, వెంటనే బయలుదేరదాం. గోవిందరావు గారు, మీ కారులో పెట్రోల్కి ఎంత కావాలో చెప్పండి, ఇస్తాను. జస్ట్ 1 lakh చెప్పాడు. సునంద బెత్తరపోయింది. మోహన్ చూడు మోహన్, నాకు పెట్రోల్ పోయిస్తావా? ఇంతకాలం దాకా ఆమె జీవితం నాశనం అవుతుందనుకుంటున్నావు? సారీ, అవన్నీ తర్వాత, ముందు అక్కడికి చేరుకోవాలి. ఈలోగా పెళ్లి జరిగిపోతే ముందు టెలిగ్రామ్ ఇస్తే బాగుంటుంది. స్టాప్ మ్యారేజ్ సునంద, భాస్కర్ చెప్పాడు. పిచ్చిదే అనుకుంటారు చెప్పింది. అసలు సునంద, ఈ గొడవలు మనకెందుకు? ఆమె నీకేమవుతుంది? నీ రక్త సంబంధికులా, నీ సోదరా అన్నాడు గోవిందరావు. అలా ఊరుకోబట్టే మీ మగాళ్ల పెత్తనం సాగుతున్నది. సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి సాయపడమని మహాకవి చెప్పనే చెప్పాడు. ప్రతి ఒక్కళ్ళు నాకేమని చేతులు ముడుచుకు కూర్చోవడానికి ఇది అడవా సమాజమా? సునంద అడిగింది. సమాజం అన్న తర్వాత ఎన్నో ఘోరాలు, నేరాలు జరుగుతూనే ఉంటాయి. దానికి మనం బాధ్యులమా అడిగాడు భాస్కర్. నువ్వు హ్యాపీగా ఉన్నావు, ఇప్పుడు ఈ తలకాయ నొప్పి నీకెందుకు? ఒకవేళ మోసపోయినా ఆ బాధ్యత నీది కాదు కదా అన్నాడు. అలా ఎవరిపాటికి వాళ్ళు చేతులు ముడుచుకు కూర్చుంటే మోసం చేసేవాళ్లు పేటరిగిపోతున్నారు. వాళ్ళ ఆటలు కొనసాగుతున్నాయి. నేరం చేసి కూడా శిక్ష పడకుండా తప్పించుకుని పెద్ద మనుషులాగా తిరుగుతున్నారు సునంద చెప్పింది. కానీ నిజం నిప్పులాంటిది, ఏదో ఒకరోజు బయటకు రాక తప్పదు. ఈలోపు మనం ఎందుకు తొందరపడాలి? జీవితం బూడిదగా మారుతుంది కాబట్టి. కానీ సమాజం హర్షించదు ఒక పెళ్ళి ఆగిపోతే. ఆలోచించుకో. ఆలోచించేది లేదు. మీకు ధైర్యం ఉంటే మీరు మగాళ్ళైతే నా వెంట రండి, నేనే కథ నడిపిస్తాను. లేదు అంటే ఊరికి కూర్చోండి, నా తిప్పలు నేను పడతాను సునంద దృఢనిశ్చయంతో చెప్పింది. అసలు ఏం జరిగిందో చెప్పు గోవిందరావు అడిగాడు. అన్నీ అక్కడ తెలుస్తాయి. నా మీద నమ్మకం ఉంటే రండి. భలే సస్పెన్స్, చేస్తున్నాం కానీ థ్రిల్లింగ్గా ఉంది. పద, మనం విజయవాడ పోదాం. చలో విజయవాడ చెప్పాడు గోవిందరావు. థ్యాంక్స్.
సునంద షేక్ హ్యాండ్ ఇచ్చింది. అన్నీ సర్దుకుని కారులో బయలుదేరేసరికి సాయంత్రం 6 దాటింది. చక్రధారి గోవిందరావు తన నైపుణ్యం చూపుతున్నాడు. అతని పక్కన సునంద కూర్చుంది. వెనకాల భాస్కర్. కార్ స్టీరియోలో జోరుగా పాత పాటలు వినిపిస్తున్నాయి. సునంద తన ఆలోచనలో మునిగిపోయింది. గోవిందరావు ప్రశాంతంగా నడుపుతున్నాడు. 3 గంటల్లో దోన్నాలు చేరుకున్నారు. అక్కడ హోటల్లో భోజనం చేశారు. తినను అన్న బలవంతం చేసి తినిపించాడు ఆమె చేత. భాస్కర్, నువ్వు ముందుకురా, నే వెనకాల సీట్కెళ్ళి పడుకుంటా చెప్పింది సునంద. అరే, ఇంత టెన్షన్లో నువ్వు ఎలా పడుకుంటావు? భాస్కర్ ఆశ్చర్యంగా అడిగాడు. ట్రై చేస్తాను. తిన తర్వాత నిద్ర వస్తుంది. నేను నిద్రపోతే గోవిందరావు కూడా నిద్రపోతారు. ఆ తర్వాత కారు గోవింద కొడుతుంది. మనమందరం శాశ్వత నిద్రలోకి జారుకుంటాం చెప్పింది. దోనాల్లో చీని పండ్లు అంటే బత్తాయి పండ్లు బహు చౌక, అరటి పండ్లు కూడా కారు చౌక, ఇంకా పల్లీల్లాంటివి బాగా దొరుకుతాయి. భాస్కర్ గోవిందరావులు అవన్నీ కొనుక్కున్నారు. నిద్ర రాకుండా తింటూ డ్రైవ్ చేద్దామని. చల్లటి గాలికి ఆమెకు నిద్ర పట్టింది. మేడం, విజయవాడ వచ్చాం, మనం ఎక్కడికి వెళ్ళాలి అడిగాడు. సునంద లేచి అడ్రస్ చెప్పింది. కారు ఒకచోట ఆగింది. ఈలోగా ఆమె పక్క అపార్ట్మెంట్లో ఉన్న ముస్లిం ఫ్రెండ్ నుంచి తెచ్చుకున్న బురకాలోకి మారిపోయింది. వారికి ఏం చేయాలో చెప్పింది. ముగ్గురు కళ్యాణ మండపంలోకి అడుగుపెట్టారు. బయట శ్రీహరి వెడ్స్ శ్రీప్రియ అని లైట్లతో బోర్డు వెలుగుతున్నది. మండపంలో పెళ్లి జరుగుతున్నది. అప్పటికే సగం కార్యక్రమం అయిపోయినట్లుంది. మంగళ వాయిద్యాలు జోరుగా సాగుతున్నాయి. పెండ్లి కొడుకు నిలబడి తాలిబొట్టును నలువైపులా చూపిస్తున్నాడు. వడివడిగా మండపం దగ్గరికి చేరారు. స్టాప్ ఇట్ మిస్టర్ శ్రీహరి, యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు భాస్కర్. ఆ మంగళ వాయిద్యాలలో ఏమీ వినిపించడం లేదు. గోవిందరావు పిస్టల్ గాల్లోకి పేల్చాడు. డామ్ అన్న శబ్దానికి హాలు ఉలిక్కిపడింది. మంగళవాద్యాలు మోగబోయాయి. కొందరు ప్రేక్షకులు లేచి పరుగులు తీయడం మొదలెట్టారు. శ్రీహరి, కిందకు దిగిరా అరిచాడు గోవిందరావు. ఎవరు మీరు? ఎందుకొచ్చారు? శ్రీహరి కోపంగా అడిగాడు. మేము సిబిఐ నుండి వస్తున్నాం. నీ మోసాలు ఇంకా చెల్లవు. మర్యాదగా మాతో రా గర్జించాడు గోవిందరావు రివాల్వర్ చూపుతూ. బాబు, మీరెవరో కానీ ఓ 10 నిమిషాలు ఓపిక పడితే ఆ తాలిబొట్టు తలంబ్రాల కార్యక్రమం అయిపోతుంది. ఆ తర్వాత ఎక్కడికైనా తీసుకుపోండి సుధాకర్ ప్రాధేయపడ్డాడు. జరక్క ఒక్క పెళ్లి మా అమ్మాయికి జరుగుతున్నది. ఆ కాస్త కానిచ్చేయండి బ్రతిమాలింది సావిత్రి. ఎంతైనా ఆడపిల్ల తల్లిదండ్రులు కాబట్టి గోవిందరావు మెత్తబడిపోయాడు. భాస్కర్కి కూడా పాలుపోలేదు. ఆలోచనలో పడ్డాడు. ఇంతకు నేను చేసిన మోసం ఏంటట అడిగాడు శ్రీహరి. భాస్కర్ గోవిందరావులు తెల్లమొహాలేసి సునంద వంక చూశారు. బురకాలోంచి సునంద గొంతు మార్చి చెప్పింది. చూడుబే, నీకీ బీబీ బతికుండగా రెండో బీబీ కోసం నికా చేసుకుంటావు. లడకీకి కిస్మత్సే తుమ్ కేల్తే గద్దించింది. నివ్వెరపోయాడు శ్రీహరి. ఈలోగా శ్రీప్రియకు ఒళ్ళు మండిపోయింది. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతున్నదా? ఆయన మొదటి భార్య డెలివరీలో మరణించింది. భార్య లేనప్పుడు పెళ్లి చేసుకోవడం తప్పు కాదే. అరే చుప్, నీకీ అలా చెప్పినాడా? వాడికంత సీన్ లేదు. డెలివరీ ఎక్కడయింది? డెత్ ఎక్కడయింది బాలా కసిరింది సునంద. ఈలోగా మధ్యవర్తులు రంగప్రవేశం చేశారు. సర్దుబాటు చేయడానికి ప్రయత్నించారు. తేరుకుని శ్రీహరి విజిల్ కొట్టాడు. ఓ 10 మంది రౌడీలు గబగబా వచ్చి భాస్కర్ని గోవిందరావులను చేతులు విరిచి పట్టుకున్నారు. అంతకుముందే అతని చేతిలోని రివాల్వర్ను లాక్కుంది శ్రీప్రియ. ఇంతకీ నువ్వెవరివే అడిగాడు సునందను. ఓహో, రౌడీలతో బాగానే ఏర్పాటు చేసుకున్నావు. నీది ఏ తప్పు లేకపోతే మీ ఊళ్ళో కాకుండా అమ్మాయి ఊళ్ళో కాకుండా ఈ ఊళ్ళో మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నావు? గోవిందరావు అడిగాడు. అమ్మవారికి మొక్కుకున్నాం అందుకని శ్రీప్రియ చెప్పింది. రెండో పెళ్లివాడికి ఇచ్చి చేయడానికి మీకేం కర్మండి? అమ్మాయి బంగారం లాగుంది. చిచి, పోయి వీడికిచ్చి గొంతుకొస్తున్నారు భాస్కర్ అడిగాడు సుధాకర్ సావిత్రులను. బాగుంది, గంతకు తగ్గ బొంత అని మా అమ్మాయికి నచ్చాడు. అన్నిటికీ ఒప్పుకున్నాడు. అందుకని చేస్తున్నాం. ఏం, నీకేం అభ్యంతరమా? నువ్వేమన్నా మా అమ్మాయిని చేసుకుందామనుకున్నావా? సావిత్రి చివాట్లు పెట్టింది. అమ్మా, ముహూర్తం ముంచుకొస్తున్నది. మంత్రాలు చదవాలా వద్దా? పురోహితుడు అడిగాడు విసుగ్గా. చూస్తారేం, వీళ్ళిద్దరిని ఆ గదిలో పెట్టి బంధించండి. ఈ బురకా రాణిని కూడా ఓ పట్టుపట్టండి శ్రీహరి చెప్పాడు. ఓ 6 రౌడీలు వాళ్ళిద్దరినీ పక్క గదిలోకి లాక్కుపోయారు. వారిద్దరూ అరుస్తున్నా వినకుండా 4 రౌడీలు సునందను పట్టుకుందామని వచ్చారు. అంతే, సునంద ఎగిరి గంతేసి 4కి కాలుతో కిక్కిచ్చింది. వాళ్ళు 4 ఎగిరి అంత దూరం పడ్డారు. దుమ్ము దులుపుకుని మీదకు రాబోయారు. మెరుపులా దూకి వాళ్ళ ముక్కు మీద పంచిచ్చింది. వాళ్ళు కింద పడగానే పిడుగులాగా భాస్కర్ని గోవిందరావుని లాక్కుపోతున్న రౌడీల మీద పడి 4 తన్నులు తన్నింది. వాళ్ళు వారిని వదిలేసి ఈమెను చుట్టుముట్టారు. బద్మాష్ అంటూ వారి మీద ఒంటికాలితో లేచి ఫటఫటా వాయించేసింది బూట్కాలితో. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా అందరూ కూలబడ్డారు.
ఈలోగా నలుగురు రౌడీలు కుర్చీలు ఎత్తుకుని సునంద మీదకు వచ్చారు. గిరున పైకి ఎగిరి వాళ్ళ తల మీద తన్నింది. ఆ దెబ్బతో వాళ్ళు కింద పడిపోయారు. శ్రీహరి శ్రీప్రియ నుండి రివాల్వర్ లాక్కొని సునందకు గురిపెట్టాడు. హ్యాండ్సప్, నా చేతిలో చస్తావు, మర్యాదగా లొంగిపో అరిచాడు శ్రీహరి. ఒరేయ్, నన్ను చంపడం నీ తరం కాదు, నీ అబ్బతరం కూడా కాదు చెప్పింది సునంద. శ్రీహరి గురిపెట్టి కాల్చాడు. ఎగిరి పక్కకు తప్పుకుంది. అటువైపు కాల్చాడు. ఇంకోవైపు జంపు చేసింది. అలా ఇంకో 3 కాల్చాడు. ఇంకోటి కాల్చబోతుంటే గుండ్లు అయిపోయాయి. అంతే, సునంద ఎగిరి అతని మొహం మీద తన్నింది. అతను దొల్లుకుంటూ కింద పడ్డాడు. భాస్కర్, గోవిందరావు ప్రేక్షకులతో పాటు ప్రేక్షకుల్లాగా ఉండిపోయారు.